ఒకరోజు జాక్ అనే వ్యక్తి పైనుంచి దృశ్యం చూడాలని ఒక పెద్ద వాటర్ ట్యాంక్ మీదికి ఎక్కాడు. చుట్టూ చూస్తూ ఆనందిస్తున్నాడు. పెద్ద సంఖ్యలో జాంబీలు అతని వైపే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. జాక్ వెంటనే కింద ఉన్న తన స్నేహితురాలు ఎమిలీకి కేక వేసి చెప్పాడు. అది చూసిన ఎమిలీ భయంతో వణికిపోయింది. జాక్, త్వరగా దిగు, మనం పారిపోదాం అని అరిచింది. ఆ గందగోళంలో జాక్ బ్యాగ్ జారి కింద పడిపోయింది. ఆ పెద్ద శబ్దానికి వాళ్ల గుర్రం భయపడి పారిపోయింది. అది చూసి ఎమిలీ ముఖంలో ఆశ పూర్తిగా కరిగిపోయింది. ఆలోచించడానికి సమయం లేదు. అంతలోనే దిగుతూ ఉండగా ఒక భయంకరమైన విషయానికి తెలిసింది. మెట్లే విరిగిపోయాయి. ఇప్పటికే జాంబీలు ఫెన్స్ను పగలగొడుతున్నారు. ఇంక మార్గం లేదు. జాక్ ధైర్యం చేసి కిందకు దూకాడు. కింద పడగానే అతను గట్టిగా కేక వేశాడు. అతని కాలు విరిగిపోయింది. బతకడానికి ఎమిలీ వెంటనే అతనికి ఒక కర్ర ఇచ్చింది. జాక్, ఎమిలీ ఇద్దరూ అడవివైపు పరుగెత్తారు. కానీ కొద్ది దూరం వెళ్ళాక జాక్ నొప్పితో ఆగిపోయాడు. నన్ను వదిలేసి వెళ్ళిపో అని అన్నాడు. కాని ఎమిలీ అలా చేయలేదు. నేను నిన్ను వదలను అని చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరికీ ఒక తెలివైన ఆలోచన వచ్చింది. వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక వాగు దగ్గరకు వెళ్లారు. వెంటనే నీటితో మట్టిని శరీరం మీద రాసుకున్నారు. తర్వాత ఊపిరి ఆపుకుని నీళ్లలోనే నిలబడ్డారు. అంతలోనే జాంబీల గుంపు వాళ్ల పక్కనే వెళ్ళిపోయింది. మట్టితో కప్పబడినందువల్ల జాంబీలకు వాళ్ళు కనిపించలేదు. అలా జాక్ మరియు ఎమిలీ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.